2024 క్రిస్మస్ సందడిలో భాగంగా రెండవ రోజున మన కైక్లూరు ప్రాంతాల్లో ఉన్న మన ప్రియ సంఘ బిడ్డల కుటుంబాలన్నిటికీ కూడా నజరేయుడగు యేసు నామములో డాడీ వాళ్ళతో మేము కలిసి సందర్శించడానికి అలానే ప్రార్థించడానికి దేవుడు అవకాశం ఇచ్చినారు. బెతెస్దా కుటుంబ సభ్యులందరికీ శుభములు. ప్రియ పిల్లలారా, ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు యొక్క హస్తం మీకు తోడుగా ఉండి ఈ నూతన సంవత్సరానికి కూడా మనల్ని సిద్ధపరుచుకుంటూ ఆయన ఆశీర్వాదాలు నింపే బిడ్డలుగా చేరుతున్నందుకు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ కైకలూరు ప్రాంతంలో ఆరంభపు దినాల్లో సేవ బహు భారభరితమైనప్పటికీ ఇక్కడ మన ప్రియ సహోదరుడు సత్యం తమ్ముడు ఉండేవాళ్ళు. ఆ ఇద్దరు భార్యాభర్తలను బట్టి ఆ గృహములో చిన్న ఆరాధన జరుగుతూ ఉండేది. దాన్ని బట్టి ఇక్కడ అనేకులు కూడా నిరుత్సాహపరిచారు. నాగాయలంక నుండి కైకలూరు వచ్చి దేవుని సేవ చేయటానికి దేవుడినికి పిలిపించినాడా, ఇంకా వేరే ప్లేస్ లేవని అవమానకరంగా కూడా మాట్లాడినారు. అయినప్పటికీ విశ్వాసాన్ని కోల్పోక, దేవుని దర్శనం కోల్పోక ఆ నిరీక్షణను నిలబడినప్పుడు ఈ దినము ఆ ఫలాన్ని మేము చూస్తున్నాము. ఈ ప్లేస్ కూడా ఉచితంగానే ఇచ్చారు. చక్కటి మందిరాన్ని ప్రభు 2018లో మనకి ఇచ్చినారు. మరి బిడ్డలు, ప్రేమ కలిగిన బిడ్డలు మరి ఈ రాత్రి అన్ని గృహాలకు వెళ్ళటానికి, కొత్త గృహాలకు కూడా వెళ్ళటానికి అనేకమైన విషయాల్లో దేవుడు విడుదలిచ్చి బిడ్డలను కాపాడినారు. అలాగే బిడ్డలారా, చూస్తున్నవారు, సంఘ బిడ్డలారా, మీరందరూ కూడా ఈ కైకలూరు ప్రాంత బిడ్డల కొరకు ఇక్కడ నూతన ద్వారాలు తెరవబడినట్లుగా ప్రార్థన చేయాలి. అలాగే నూతనంగా ఏలూరు రోడ్లో ఒక గృహంలో మళ్ళీ సేవను ప్రారంభించాము. ఆ స్థలము కూడా సేవలో వర్ధిల్లినట్లు కూడా మీరు ప్రార్థన చేయాలి. మీ అందరి వందనాలు. దేవుడు దీవించుగాక. నేను బ్రతకగలనా, నేను ఈ కుటుంబాన్ని నడిపించగలనా, మనం నేను విశ్వాసంలో నిలదొక్కుకోగలనా, ఆర్థిక భారాలు ఉన్నాయి, నాకు ఇలాగ నేను నిలబడగలనా, నడవగలనా, అమ్మో అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, తన దూతను పంపించి ఈ భయంకరమైన పరిస్థితుల వైపు చూడొద్దు నా ప్రియ కుమారుడా. చూడండి, ఇక్కడ మరి అయితేనేమో భయపడతా ఉంది, ఇది ఎలా సాధ్యమో ఏంటో చెప్పబోతా ఉంది. మరి దూత వచ్చింది, నాతో మాట్లాడుతూ ఉంది, నేను యవనస్తురాల్ని, పెళ్లి కాని దాన్ని, కన్యకుని కాదని కలత. చూసారా? కాబట్టి దూత అంటుంది, నువ్వు భయపడవద్దు. ప్రైజ్లా చెప్పండి. మనం కూడా ప్రతి విషయాల్లో కూడా భయపడకూడదు. మనము దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఉండాలి. దావీదు కూడా గొర్రెలు కాసుకుంటూ ఉంటుండగా ఆయన మీదకి ఉన్నట్టు ఎలుగు బయట వచ్చేసింది. అక్కడ పక్కన ఉన్నటువంటి గొర్రెల కాపరులు కూడా ఉన్నారు, కానీ వాళ్ళని పిలిచే ఆ టైం కూడా కనిపించలేదు. అక్కడ భయం పడినా దేవుణ్ణి ఎతికే మనసు ఉంది కాబట్టి నాకు దేవుడు సహాయం నింపలుతుంది. ప్రైజ్లా. ఈ దినాల్లో చాలా మంది భయపడిపోయి చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, వారి జీవితాలు కూడా ముగిస్తున్నారు. కారణం భయము. కుటుంబాలు విడిచిపెట్టి పారిపోతున్నారు, పిల్లలు విడిచిపెట్టి పారిపోతున్నారు, దేవుడిచ్చిన బాంధవ్యాలు విడిచిపెట్టి పారిపోతున్నారు. కానీ భయపడకూడదు. కొంతమంది కూడా ఏం చేస్తారు తెలుసా, దేవుని దగ్గర నుంచి, సంఘంలో నుంచి వెనపట్టుకెళ్ళిపోయి లోకంలో పడుతుంది. వాళ్ళు కూడా లేకపోలేదు, రకరకాల పరిస్థితులు. కానీ దూతది క్రిస్మస్ దినాల్లో మీ ఒత్తిళ్ళు ఏమైనప్పటికీ, మీ పరిస్థితులు ఏమైనప్పటికీ భయపడద్దు. మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. ప్రైజ్లా. అందుకని భయపడకు, మరిగా భయపడద్దు. నువ్వు ఎలాంటి దాన్ని అంటే నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. మైక్లో పాడరా. వింటావా వింటావా యేసుని స్వరము వింటావా, తీస్తావా తీస్తావా యేసుని తలుపు తీస్తావా, చిట్టి చేతులతో చిన్నారి పాప బుడి బుడి నడకలతో ముద్దొచ్చే బాబు
ప్రైజ్ ద లార్డ్. అందరూ చప్పట్లు కొట్టండి. అంటే చాలయ్యా ఆత్మకంతో పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ అందరికీ తోడుగా ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రాంతంలో సేవ ఒక మాట చెప్పాలంటే నాగాలంక ప్రాంతాల నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది వాగ్దాన స్థలం. దేవుడు ఇరుకులో విశాలతను కలిగిస్తానన్న మాట. ఒక చిన్న గృహములో 2-3 కూడుకొని ప్రారంభించిన ఈ పరిచర్య ఇప్పటికీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, 2018వ సంవత్సరంలో ఈ మందిరాన్ని దేవుడు మనకిచ్చారు. ఈ మందిరంలో మనకి ప్రతి ఆదివారము సేవా పరిచర్యలు జరుగుతున్నాయి. అలానే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా దేవుడు మనకి కొన్ని సెంటర్స్ ని అనుగ్రహించారు. సేవకులుగా డాడీ వాళ్ళు, అలానే సంఘంలో దేవుడిచ్చిన అనేక మంది పరిచర్యలో వాడబడుతున్న సేవకులు దూర ప్రాంతాల నుంచి అయినా ఈ యొక్క ప్రాంతానికి ప్రతి ఆదివారము వచ్చి దేవుని పరిచర్యలో నిలబడుతుండగా ఇక్కడ అనేక మంది సంఘ బిడ్డలు దేవుని యొక్క క్రమములో ఉంటూ దేవుని సన్నిధిలో ఆయన ఇస్తున్న క్షేమాన్ని అనుభవిస్తున్నారు. ఎన్ని మరణాలని దేవుడు ఇక్కడ తప్పించారో, దేవుని కొరకు నమ్మకంగా నిలబడుతున్న దేవుని బిడ్డలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ప్రార్థించండి. ఈ రోజు కూడా అనేక గృహాలకు వెళ్ళాము. చాలా గృహాల్లో ఒక్కొక్క గృహంలో ఒక్కొక్క బాధ ఉంది. కొన్ని గృహాలలో సంతోషం ఉంది, కొన్ని గృహాల్లో అనారోగ్యాలు ఉన్నాయి. కానీ ఈ రోజు దేవుడు చెరలో ఉన్న వారిని విడిపించడానికి ఈ క్రిస్మస్ దినాల్లో భూలోకమునకు వచ్చిన ఆ దేవునికి ఈరోజు ప్రార్థన చేసి సేవకులుగా సంఘ బిడ్డలుగా ప్రార్థన చేసినప్పుడు అనేక కార్యాలు అప్పటికప్పుడు దేవుడు విడుదల ఇవ్వడం మేము చూసామండి. అందు నిమిత్తము దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పరిచర్య కొరకు ప్రార్థించండి.
ఇక్కడ ప్రతి ఆదివారం 10:30 గంటలకి మరి ఆరాధన జరుగుతుంది. సండే స్కూల్ సేవ ఇక్కడ నమ్మకంగా సేవలో సహకరించే దేవుని ప్రియ బిడ్డలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి సండే స్కూల్ సేవ కొరకు ప్రార్థించండి. దేవునికి ఇష్టముగా ఈ పరిచర్యలో నిలబడడానికి, రాకడలో ఎత్తబడే సంఘముగా ఈ యొక్క పరిచర్య ఉండడానికి చూస్తున్న మీ అందరూ ప్రార్థించండి. అలానే బెతెస్దా పరిచర్యలు మీరు సమీపంలో ఉంటే మరి రేపటి నుండి కూడా మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో ఈ యొక్క గృహ దర్శనాలు ఉన్నాయి. కాబట్టి పాల్గొనండి, ప్రార్థించండి, దేవుని రాజ్యంలో సహకారులు కండి. హల్లెలూయా.